గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజుల్లో మనుషులు ఎలాంటి వాళ్ళంటే, నువ్వు తినేటప్పుడు కంచాన్ని తన్నేవాళ్ళు, నువ్వు వెదుగుతునేటప్పుడు కిందకి లాగడానికి ప్రయత్నించేవాళ్ళు, నువ్వు ముందుకు వెళ్ళావనుకో నువ్వు వాళ్ళతో ఢీకొనలేవు, వాళ్ళు 10 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఆగిపో అని చెప్పేవాళ్ళు మన జీవితంలో చాలామంది ఉన్నారు. కానీ మీ అందరికి ఒక విషయం చెప్తాను వినండి. ఒక చెరువులో స్తంభం ఉంది, జారుగా నిటారుగా నీళ్లతో నిండి నాచు పట్టి ఉందన్నమాట. అయితే వాటికి ఆనుకొని కప్పలు తాబేళ్ళు ఉన్నాయన్నమాట. కింద నాచు దగ్గర తింటూ ఉన్నాయి. అవి మాట్లాడుతూ మాట్లాడుతూ సరే ఒక పోటీ పెట్టుకుందామా మనం అని కప్పలు తాబేళ్ళు అనుకుంటాయి. ఏంటో పోటీ అనుకుంటున్నారా? ఆ జారుగా నిటారుగా నాచు పట్టిన స్తంభాన్ని మీరు ఎక్కితే గనక, శిఖరం మీదకి ఎక్కితే మీరు గొప్పవాళ్ళని ఒప్పుకుంటాం, లేదా మేము గొప్పవాళ్ళమని మీరు ఒప్పుకోవాలి అని తాబేళ్ళు కప్పలకి సవాల్ విసురుతాయంట. అయితే సరే చేసి చూపిస్తాం అని కప్పలెక్కాయి. ఎక్కితే చుట్టుపక్కల ఉన్న తాబేళ్ళు కప్పలు అన్నీ కూడాను రే చాలా జారుగా ఉంది, చాలా జారుగా ఉన్నాయి, పడిపోతామేమో 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 పడిపోతారు, మీరు గెలవలేరు అని అలా లాగుతూనే ఉన్నారంట. చాలా కప్పలు ఎక్కుతూ ఉన్నాయి, పడిపోతూ భయపడుతూ ఉండిపోయాయి అన్నమాట. చాలా కప్పలు పడిపోయాయి. కానీ ఒక కప్ప మాత్రం ఇవేవి పట్టించుకోలేదన్నమాట. కిందన ఏదైతే చెప్పాయో, మనం శిఖరం మీదకి ఎక్కాలని సైగ చేసి ఏదైతే చెప్పాయో ఆ సైగతో పైకి వెళ్ళిపోయిందనమాట, ఆ చెప్పే మాటలతో. అది మాత్రం వెనుతిరిగి చూడలేదు. ఎందుకు వెనుతిరిగి చూడలేదు? ఈ కప్పలన్నీ ఎందుకు పడిపోయాయి, అది ఎందుకు గమ్యానికి చేరింది అంటే, ఈ వెనకాల వాడే మాటలు తనకి వినపడవు, తనకి చెవుడు. ఆ కప్పకి చెవుడు. ఇవన్నీ పట్టించుకుందనుకో తన గమ్యానికి ఎలా చేరుతుంది? వెనుతిరిగి చూడలేదు కనుకే శిఖర స్థాయికి చేరుకుంది. అలాగే మనం ఎవరు ఏమన్నా కూడా చెప్పుడు మాటలు, వెనక్కి లాగే మాటలు వినిపించుకోకూడదు. మన గమ్యాన్నే మనం ఎదురుగా ఉంచుకొని మనం ఏం చేయాలన్నది ఆలోచించి ముందుకి వెళ్ళాలి. అవునంటారా కాదంటారా? మీ ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ వద్దు, కామెంట్ ఆప్షన్ తీసేస్తుంటాను మ్యాక్సిమం. ఒకవేళ ఉంటే కనుక బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్.